బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనందరం కూడా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. ఒక నీతివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. అవినీతికి తావు లేకుండా సేవ, సుపరిపాలన, అదేవిధంగా పేదల సంక్షేమం ఆధారంగా మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఈరోజు మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చి చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా 10 సంవత్సరాల యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా కుంభకోణాలు జరిగాయో, లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని ఏ రకంగా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు. ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకొని దేశ ప్రజలకు చెప్పొచ్చు, ఈ యొక్క 11 సంవత్సరాలలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మనమే కాదు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంతో ఏకీభవిస్తారు. మనల్ని విమర్శిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, సంస్థలు కానీ ఏవి కూడా మన ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనేటువంటి లేదు. అంత ధైర్యంగా, నీతివంతంగా, కరప్షన్ విషయంలో జీరో టాలరెన్స్తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ 11 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను మరొకసారి ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పాలన, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పాలన, ఒక నీతివంతమైనటువంటి పాలనను ఏ రకంగా మనం ప్రజలకు అందిస్తున్నామో ఒక్కసారి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామ పోలింగ్ బూత్ అధ్యక్షుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అనేక కార్యక్రమాల విషయంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందే సుభాష్ గారు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వము 32% నిధులను రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి నిధులను ఏకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 42% పెంచి రాష్ట్రాలకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసము, నమ్మకము, కమిట్మెంట్ నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టే ఈరోజు 42% డివల్యూషన్ ఫండ్స్ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు 1 నేషన్ 1 ట్యాక్స్ కింద జిఎస్టీ ప్రవేశపెట్టి ఈరోజు ఏ రకంగా అవినీతి లేకుండా నీతివంతంగా ఈరోజు మరి ట్యాక్స్ పద్ధతిన రాష్ట్రాలు, కేంద్రాలు సమానంగా ఈ ట్యాక్స్లు పంపిణీ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా చిన్న చిన్న విషయాలు, 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఈరోజు రేషన్ కార్డు ఉంటే దేశమంతా ఎక్కడికైనా రేషన్ తీసుకునే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన హైదరాబాద్ నగరంతో సహా ఏ రకంగా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయో, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RDXలు, అటువంటి భారతదేశాన్ని ఈరోజు మరి ఉగ్రవాద రహిత దేశంగా నిర్మాణం చేయడం కోసం పాకిస్తాన్ సరిహద్దులు తప్ప మిగతా దేశమంతా కూడా మన హైదరాబాద్ నగరంలో గత 11 సంవత్సరాలలో ఒక్క ఉగ్రవాద సంఘటన జరగకుండా ఈరోజు మరి అనేక దేశాలు ఏ రకంగా భారతదేశాన్ని అభినందిస్తూనే మనకు తెలుసు. అనేక రాష్ట్రాలలో, అది లక్నో కావచ్చు, అలహాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు,
కొచ్చిన్ కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయో. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ను మరి ఏ రకంగా తుంచివేశామో, ధ్వంసం చేశామో, డిస్ట్రాయ్ చేశామో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి తెలంగాణలో ఏ రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిధులు కల్పించామో ఆ విషయాలన్నింటిపైన కూడా మనం మరొకసారి చెప్పుకునేటువంటి అవసరం ఉంది. టెర్రరిజం మీద కూడా జీరో టాలరెన్స్ పాలసీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మరి పఠాన్కోట్లో సంఘటన జరిగితే మనం ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాము. రెండోసారి పుల్వామాలో సంఘటన జరిగితే ఏ రకంగా ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాము. మూడోసారి పహల్గామ్లో సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో గతంలో ఏం చేసేవాళ్ళం? కాంగ్రెస్ హయాంలో అనేక ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. వేలాది మంది చనిపోయారు. ఒక్క పాకిస్తాన్ కారణంగానే జమ్మూ కాశ్మీర్లో 42,000 మంది ఆర్టికల్ 370 తొలగించే రోజు వరకు 42,000 మంది యుద్ధం కారణంగా కానీ, సివిలియన్స్ కానీ, మన యొక్క భద్రతా సిబ్బంది కానీ 42,000 మంది చనిపోయారు. మన హైదరాబాద్లో కూడా అనేక మంది, మన నందరాజ్ గౌడ్ కావచ్చు, కృష్ణ ప్రసాద్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన పాపే గౌడ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేవేందర్ కావచ్చు, యువ మోర్చా కార్యకర్త బాలరాజ్ యాదవ్ కావచ్చు, అనేక మంది హైదరాబాద్ నగరంలో కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా బలయ్యాము. ఏ రకంగా లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో ఏ రకంగా బాంబు పేలులు జరిగాయో మనకు తెలుసు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల సంఘటనలు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. కానీ చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రోజు స్పందించలేదు. క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సంఘటనలు అయితే ఏ ఒక్క సంఘటన పైన కూడా మనము కామ్గా పూడ్చలేదు. ప్రతి దానికి ప్రతిస్పందనగా ప్రతిదాడి చేసి పాకిస్తాన్ హెచ్చరించాము, ఉగ్రవాదులను నేలమట్టం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి హయాంలో భారతదేశంలో న్యూ ఇండియా, నయా భారత్లో ఈరోజు నిర్మాణం. అటువంటి కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు. క్యాండిడేట్లకు మాత్రమే పరిమితం. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళం, మనం చచ్చే వాళ్ళము, భగవంతుడు మాకు ఇంతే రాసి పెట్టాడనే కర్మతో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మేము చచ్చే వాళ్ళం కాదు బిడ్డ, ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపుతామని ఈరోజు నరేంద్ర మోడీ గారి హయాంలో బహిరంగంగా ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా హెచ్చరించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా దెబ్బతీశామో ఈరోజు ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమంతా ఏ రకంగా తెలుసుకుంటుందో మనం చూశాం. అంతేకాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి సడ యోజన ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో, అదే కాకుండా ఈరోజు రైల్వేల అభివృద్ధి మొత్తం దేశమంతా కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉంది. నూతన రైలు ప్రవేశపెడతా ఉన్నాం. స్పీడుగా వెళ్ళేటువంటి రైలు స్పీడ్ ప్రవేశపెడతా ఉన్నాం. 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి గొప్ప మార్పు. 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి దక్కింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు, వ్యక్తులకు చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖానికి చేసిందని అడుగుతా ఉన్నాను. 40 రైల్వే స్టేషన్లు ఏకబిగిన చేస్తా ఉన్నాం. అంతేకాదు కొమరెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ కానీ, యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ కానీ, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కానీ ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నామో 5 వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దక్కింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు తెలుసు విద్యుత్ కొరత ఏ రకంగా ఉండేది. ఇదే ఇందిరా పార్కులో కాంగ్రెస్ పార్టీ హయాంలో నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, పటంచెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ కార్మికులు కాదు, ప్రజలు కాదు, పారిశ్రామికవేత్తలు వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చేది విద్యుత్ కోసం. నేను ఆ మీటింగ్లోకి వెళ్ళాను. కానీ ఈరోజు అది కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, ఏ ఒక్క రంగానికి కూడా
విద్యుత్ కొరత లేనటువంటి నూతన విద్యుత్తుతో కూడినటువంటి భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన విషయాన్ని సందర్భంగా మనిస్తుంది. రైతులు ఏ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు దేశంలో ఒక తెలంగాణనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కొరత లేనటువంటి మరి ఈరోజు భారతదేశాన్ని మనం నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఎరువుల కొరత ఏ రకంగా మన వరంగల్లో, ఏ రకంగా మన కరీంనగర్లో, ఏ రకంగా రంగారెడ్డి జిల్లాలో ఎరువుల కోసం క్యూలో ఉండేటువంటి వాళ్ళు ఒక ఎరువుల షాపులో ఎల్లుండి లోడ్ వస్తుందంటే 2 రోజుల ముందు పోయి చెప్పులు బ్యాగులు పెట్టుకొని రైతులు ఉపవాసాలుంటూ ఎరువుల బస్తా కోసం ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్క బస్తా కోసం క్యూలో ఉంటున్నటువంటి చరిత్ర యూపీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ₹1 పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా, మీ ముఖాలకు ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మనం చూస్తాం అనేక రకాలుగా రామజన్మభూమి దేవాలయ నిర్మాణం కావచ్చు, వారణాసి దేవాలయ పునర్నిర్మాణం కావచ్చు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ నిర్మాణం కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతంగా ఈరోజు ఈ దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉంది. అంతేందుకు ఆర్టికల్ 370 కానీ ఏ రకంగా ఆర్టికల్ 370 ఎత్తున్నప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ హయాము మన దేశానికి ఇచ్చినటువంటి శాపము పాకిస్తాన్ యొక్క బెడద. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఇచ్చినటువంటి శాపము ఆర్టికల్ 370. కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి శాపము ISI, మనకి ఇచ్చినటువంటి శాపము ఉగ్రవాద కార్యక్రమం ఇంకా భరిస్తా ఉన్నాం. ఈరోజు పహల్గామ్లో సంఘటన జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి శాపమే, వాళ్ళ వారసత్వమే, వాళ్ళ యొక్క చేతగాని తనము, వాళ్ళ యొక్క పాకిస్తాన్ అనుకూల విధానం కారణంగా ఈ రోజు వరకు కూడా భారతదేశము ఈ ఉగ్రవాద కార్యక్రమాలు భరిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు చిన్న చిన్న విషయాలు, గరీబ్ కళ్యాణ్ కోసం ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే స్పేస్ సెంటర్లో చందనామ వరకు కూడా ఈరోజు భారతదేశం తిరంగాను పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో 5 కేజీల బియ్యం ఇచ్చడం మొదలు పెడితే ఈరోజు అనేక రంగాలలో కూడా మరి డిఫెన్స్ లో కూడా ఏ రకంగా స్వయం సమృద్ధితో ముందుకెళ్తా ఉన్నామో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రపంచమంతా కూడా నివ్వెరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక విషయాలలో, మరి ముఖ్యంగా ఐటీ సెక్టార్ కావచ్చు, లేక మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ కావచ్చు, బీసీ జనాభా సేకరణకు నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఏ ఒక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అనేక సార్లు డిమాండ్ వచ్చినప్పుడు కూడా బీసీ జనాభా సేకరణ చేయనటువంటి అసమర్థత, బీసీ వ్యతిరేక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ధైర్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జనాభా సేకరణ జరుగుతా ఉంది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మొదటిసారి జనాభా సేకరణలో బీసీ జనాభా సేకరణ చేయాలని ధైర్యం ఉన్నటువంటి, గట్స్ ఉన్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ అనేక సార్లు డ్రాఫ్ట్ రెడీ అయింది, పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు, చింపేశారు, అడ్డుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రిగా ఉండింది, సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా మహిళ ఉండింది. కానీ ఏ రోజు కూడా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
మహిళల పక్షపాతంతో కూడినటువంటి ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సంస్కరణలకు పెద్దపీట వేసే ప్రభుత్వమే కాబట్టి ఈరోజు అనేక సంస్కరణలో భాగంగా మహిళలకు కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు అడుగుతాను రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఆయనకు రాజకీయాలు తెలియదు, దేశ చరిత్ర తెలియదు, దేశ భవిష్యత్తు తెలియదు, గ్రామీణ పరిస్థితి తెలియదు. ఎవడు రాసిస్తే రాసిచ్చేటువంటి అలవాటు రాహుల్ గాంధీగా ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు ఈరోజు మనకు తెలుసు అనేక విషయాలను ఏ రకంగా మనము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నా మనం చూస్తా ఉన్నాం. చిన్న చిన్న విషయాలు ముఖ్యంగా సాచురేషన్ మోడ్, అది పేద ప్రజలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పేద ప్రజలకు నల్ సే జల్ సరఫరా చేసే కార్యక్రమం కావచ్చు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వైద్య సాయం కావచ్చు, అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కులాలతో మతాలతో ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు తానే పెద్ద కొడుకై ఈరోజు నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి సహాయం అందించే కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే కొడుకులు ఉద్యోగస్తులైనా, కొడుకులు ధనవంతులైనా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు కాబట్టి వాళ్ళందరినీ చూడాల్సినటువంటి బాధ్యత నాది, నా ప్రభుత్వాన్ని అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎవరు అడగక ముందే ఆయనని స్వచ్ఛందంగా ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ధైర్యం కలిగినటువంటి పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో మరొక 3 కోట్ల, గతంలో 4 కోట్లు, ఇప్పుడు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేయడం కోసం అనేక రకాలుగా ముందుకెళ్తా ఉన్నామన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంతకుముందే బీసీ జనాభా చెప్పాను, బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఆయన ప్రాధాన్యతకు ఉన్నటువంటి స్థలాల్లో స్మారక కేంద్రాలు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతూ ఉంది. కరోనా వస్తే ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామో ఈరోజు నరేంద్ర మోడీ గారి స్థానంలో మరి ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తులను ప్రధానమంత్రిగా ఊహించుకుంటే దేశం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయొచ్చు. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు అన్నీ తానే ప్రజలందరినీ ఏకతాటిపైన నడిపిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ కరోనాను ఏ రకంగా ఎదుర్కొన్నారో మనం స్వయంగా చూసాం. నేను ఆ రోజు ఎంవైఎస్ హోమ్లో ఉన్నాను, హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ రోజు చాలా మంది చెప్పేవాళ్ళు, భారతదేశంలో కరోనా వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, 60 కోట్ల మంది చనిపోతారు, ఈ దేశంలో కంట్రోల్ ఉండదు, అనేక రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు ఎవరి మాట ఎవరైనా. కానీ నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేసి సమర్థవంతంగా కరోనా నుంచి భారతదేశాన్ని రక్షించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశం కాదు, పేద ప్రజలున్న దేశం, ఇంకా నిరక్షరాస్యులున్న దేశం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా ఈరోజు కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, కిరాణా దుకాణంలో కావచ్చు, తోపుడు బల మీద నడిచేటువంటి వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ యుగంలో తీసుకొచ్చి ప్రపంచంలో అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నిర్వహించినటువంటి దేశాలలో నెంబర్ 1గా నిలిపినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఏ విషయంలో మీరు మాకు పొంతన ఉందని అడుగుతాను. మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, మీ ప్రధానమంత్రులకు, మా ప్రధానమంత్రులకు, అది అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నక్కకు నాగలోకు అనుకున్నటువంటి తేడా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మరి వైఫై నెట్వర్క్
లేక ఆన్లైన్ నెట్వర్క్ ప్రపంచంలో అతి తక్కువ ధరకు దొరుకుతున్నటువంటి దేశం ఏదంటే ఈరోజు భారతదేశం అని మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2